వెల్కమ్ టు ఆర్ఆర్ త్రిబుల్ ఫోర్ ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 15 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 3న మనకు ఈవినింగ్ 7:30కి అయితే ఈ మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో, కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో, కోల్కతాలో అనేది ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం గుడ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, బ్యాట్స్మెన్స్కి బాగా అనుకూలిస్తుంది. అండ్ బిగ్ స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ బౌండరీస్ షార్టెస్ట్ బౌండరీస్గా ఉంటాయన్నమాట. అంటే లాంగ్ బౌండరీస్ స్ట్రైట్ లాంగ్ బౌండరీసే ఉంటాయి. స్క్వేర్ బౌండరీస్ మాత్రమే తక్కువ డిస్టెన్స్ ఉంటాయి. బ్యాట్స్మెన్స్ ఆ స్క్వేర్ బౌండరీస్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బిగ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను. అండ్ మనకు స్పిన్ బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం స్పిన్ బౌలింగ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది మిడిల్లో. అండ్ మిడిల్లో ఉంటుందో లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ ఎక్కడో ఒకసారి అయితే స్పిన్ బౌలర్స్ మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తుంది. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇనీషియల్గా మంచి హెల్ప్ ఉంటుంది 2-3 ఓవర్స్. ఆ తర్వాత కాల్సింటే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది అనమాట, మీడియం ఫాస్ట్ బౌలర్స్కి, స్పిన్నర్స్కి. అండ్ టాస్ గెలిస్తే మాత్రం అందరు కెప్టెన్స్ కూడా చేజింగ్ తీసుకునే అవకాశమే ఉంటుంది. ఐపీఎల్ అంటేనే చేజింగ్ మ్యాచెస్ గెలుస్తుంటాయి కాబట్టి టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ద బెటర్. అండ్ మనకు డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు దాకా మనకు ఈ గ్రౌండ్లో వచ్చేసి 96 మ్యాచెస్ గెలిచాయి. ఫస్ట్ బ్యాటింగ్ ఆనర్లు 39 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఆనర్లు వచ్చేసి 157 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ మనకి ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 175 ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 ఉందన్నమాట. అండ్ మనకు హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే మాత్రం కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మీరు అసలు ఈ స్టార్ట్స్ చెప్తే అసలు ఎవరు నమ్మరు కూడా, ఎందుకంటే హెడ్ టు హెడ్లో వీళ్ళు 23 మ్యాచెస్ ఆడారు. 23 మ్యాచెస్లో కేకేఆర్ వచ్చేసి 19 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ వచ్చేసి కేవలం 9 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అందుకే ఎవరు నమ్మరు ఈ స్టార్ట్స్ చూస్తే. ఈ స్టార్ట్స్ చూస్తే మనకు ఓన్లీ వన్ సైడెడ్గానే ఉంది. కాకపోతే ఈ మ్యాచ్ అలా జరగదు అనమాట, వన్ సైడెడ్గా అయితే అస్సలు జరగదు. స్టార్ట్స్ అయితే కేకేఆర్ వైపే ఉన్నాయి. 19 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్, ఎస్ఆర్హెచ్ వచ్చేసి 9 మ్యాచెస్ మాత్రమే గెలిచాయి. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ వచ్చేసి 2 మ్యాచెస్ మాత్రమే ఆడారు. ఆ 2 మ్యాచెస్లో కూడా ఒక్కసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఇంకొకసారి వచ్చేసి కేకేఆర్ గెలిచిందనమాట. అండ్ మనకు ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు కేకేఆర్ వచ్చేసి 9 టైమ్స్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ వచ్చేసి 5 టైమ్స్ మాత్రమే గెలిచింది. అండ్ మనకు సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు కేకేఆర్ వచ్చేసి 10 మ్యాచెస్ గెలిస్తే అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి 4 మ్యాచెస్ మాత్రమే గెలిచింది అనమాట. అండ్ మనకు ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ప్లేయింగ్ 11లో అయితే మోస్ట్లీ ఏం చేంజెస్ ఏమి ఉండవు. ముందు ఒకసారేమో కేకేఆర్ పక్క మోయిన్ అలీ ఆడాడు, చూడాలి. మంచి ఆఫ్ స్పిన్నర్ కావాలనుకుంటే రావచ్చు, ఎందుకంటే అటు సైడ్ అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్సే ఉన్నారు కాబట్టి ఆఫ్ స్పిన్నర్ని తెచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమన్నా తెస్తాడో లేకపోతే మ్యాచ్లోనే ఏమన్నా పెడతాడేమో చూడాలి మనకు. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం క్వింటన్ డికాక్, సునీల్ నరైనా ఓపెనర్స్గా. మంచి స్టార్ట్ ఇవ్వాల్సింది వీళ్ళు సైడ్ నుంచి మంచి స్టార్ట్ ఇవ్వకపోతే మాత్రం మ్యాచింగ్ మనమేం చేయలేము దానికో. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే క్వింటన్ డికాక్, సునీల్ నరైనా, అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అండ్ ఆండ్రూ రజుల్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా. మనకి ఆఫ్ స్పిన్నర్ కావాలి, ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో మొత్తం అందరు టాప్ 3 బ్యాట్స్మెన్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని త్వరగా అవుట్ చేయాలంటే ఒక ఆఫ్ స్పిన్నర్ కావాల్సి ఉంటుంది. చూద్దాం రహానే ఎలా థింక్ చేస్తాడో. అండ్ మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం బౌలింగ్ చేంజెస్ చేయాల్సింది అనుకుంటాను, ఎందుకంటే ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్లో అసలు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వల్ల గెలిచిన మ్యాచ్ ఒకటి కూడా లేదనమాట. అది కూడా బ్యాటింగ్తో గెలిచారు వాళ్ళు. 180 స్కోర్ కొట్టి అసలు అది 16 ఓవర్స్లోనే కొట్టేపించుకున్నారు ఎల్ఎస్జీతో అనుకుంటా. ఓకే, ఎల్ఎస్జీతో. అండ్ మన మ్యాచ్లో కూడా 160 ఏమో చేసి అది కూడా ఓడిపోయారు. అందుకే బౌలింగ్ ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, ఎందుకంటే మొహమ్మద్ షమీ కూడా పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించడం లేదనమాట. ఏదో వేస్తున్నాడు, వికెట్స్ ఏం తీయడం లేదు. అండ్ హర్షల్ పటేల్ కానీ అండ్ ప్యాట్ కమిన్స్ అయితే అసలు ఇంపాక్టే లేదు. తన కెప్టెన్సీ మార్క్ ఎక్కడ మిస్ అవుతుందో కూడా తెలియడం లేదు. ఏదో కొట్టాలంటే కొడుతున్నారు, ఓకే ఫైన్,
పవర్ ప్లేలోనే 3 వికెట్లు 4 వికెట్లు పడుతున్నా కూడా పవర్ ప్లే 6 ఓవర్స్లో 65-70 దాకా స్కోర్ అయితే వస్తుంది. ఓన్లీ వాళ్ళు బౌండరీస్తోనే డీల్ చేస్తున్నారు. కొట్టడం అంటే 10 రన్ రేట్ మెయింటైన్ చేయడం అంటే ఓన్లీ 4లు 6లే కాదు, సింగిల్ కూడా రొటేట్ చేయాలి అప్పుడప్పుడు. అదే సింగిల్ రొటేట్ చేయడంలో ఎక్కడో మిస్ అవుతున్నారు, చూడాలి. ఈ మ్యాచ్లో అయితే ట్రావిస్ హెడ్కి ఏం భయం లేదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చెప్పాను కదా ఢిల్లీతో, మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పాను అనమాట. ట్రావిస్ హెడ్కి మిచెల్ స్టార్క్ మంచి థ్రెట్ ఉందనేసి. ఈ మ్యాచ్లో అలా ఏం లేదు, చూద్దాం. మనం ఛాంపియన్స్ లీగ్లో చూసాం ట్రావిస్ హెడ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఫస్ట్ బాలే అవుట్ చేసుకోవడం, ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేశాడు. చూద్దాం ఈ ఓవర్లో. అండ్ మనకి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ అండ్ అంకిత్ వర్మ అండ్ అభినవ్ మనోహర్ అండ్ ప్లాట్ కమిన్స్, జహీర్ అన్సర్ అండ్ మనకు హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యాడమ్ జంపా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడన్నా రాహుల్ చౌహాన్ని కూడా తీసుకురావచ్చు. అండ్ అభినవ్ మనోహర్ ప్లేస్లో ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందేమో, జయదేవ్ ఉన్నత్కర్నో ఎవరినో ఒకరు. ఎందుకంటే అభినవ్ మనోహర్ ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించడం లేదు. మంచి ఛాన్సెస్ వచ్చాయి, ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో మంచి ఛాన్సెస్ ఇస్తున్నారు, కాకపోతే అతను ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఇలా అయితే అంతే అనమాట. మనం ఆన్ పేపర్ ప్లేయింగ్ 11 చూసి మనం ప్రిడిక్షన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్లేయింగ్ 11కి వీళ్ళ ప్లేయింగ్ 11కి చాలా డిఫరెన్స్ ఉంది. టాప్ 6 చూసుకుంటే కేకేఆర్ ప్లేయింగ్ 11లో క్వింటన్ డికాక్, సునీల్ నరేనా, అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్ ఉన్నారు. యువతలో వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ ఉన్నారు. వాళ్ళతో వీళ్ళని పోల్చుకుంటే ఆండ్రూ రసెల్ అసలు ఫామ్లో లేడు, అసలు బౌలింగ్ కూడా వేయడం లేదు. మొన్న మ్యాచ్లో అంటే తొందరగా వికెట్లు కోల్పోయాయి కాబట్టి మనీష్ పాండే వచ్చాడు కాబట్టి ఆ మ్యాచ్లో ఏం బౌలింగ్ ఇచ్చారు, అసలు లేకపోతే అసలు బౌలింగ్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే తనకి ఏమన్నా ఫిట్నెస్ కారణాలు ఉన్నాయేమో. అండ్ రింకు సింగ్ కూడా మనం లాస్ట్ సీజన్ అయితే అంటే బ్యాటింగ్ ఎక్కువ రాలేదు కాబట్టి రన్ స్కోర్ ఎక్కువ చేయలేదు అనుకున్నాం. ఈ సీజన్లో బ్యాటింగ్ వస్తుంది అండ్ తొందరగానే వస్తున్నాడు అనమాట, 12th over 13th overలోనే వస్తున్నాడు. కాకపోతే మంచిగా బ్యాటింగ్ అయితే ఆడడం లేదు. అండ్ వెంకటేష్ అయ్యర్ని ఏమని చెప్పాలి నాకు కూడా అర్థం కాదు. 22 crores అనుకుంటా, ఆర్సీబీ వాళ్ళ అమ్మాయి అనుకుంటా అంటారు. అసలు తను బౌలింగ్ ఫస్ట్ సీజన్లో తను కేకేఆర్లోకి ఎంటర్ అయినప్పుడు బౌలింగ్ చేశాడనమాట. రాంగ ఆ బౌలింగ్ కూడా తగ్గించేశాడు. ఆ బౌలింగ్ తగ్గడం వల్ల ఏమైంది, బ్యాటింగ్ కూడా లాస్ట్ సీజన్లో బ్యాటింగ్ సెంచరీస్ కూడా చేశాడు. అండ్ ఈ సీజన్లో అయితే అస్సలు ఏమి ఇంపాక్ట్ కూడా కలిగడం లేదు, ఎందుకు ఆడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అండ్ రఘువంశీ అయితే ఆడుతున్నాడు, మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు అనమాట. వెంకటేష్ అయ్యర్ అది కూడా ఇవ్వడం లేదు. అజింక్య రహానే అయితే ఒక మ్యాచ్ ఆడాడు, మిగతా మ్యాచ్లన్నీ ఏం పర్ఫామ్ చేయలేదు. సునీల్ నరేనా ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇంకా డీకా కూడా అంతే. చూడాలి, ఇంకా 2 matches జరిగితే తప్ప మనకు తెలీదు వీళ్ళ టీం కాంబినేషన్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా ఈ ఐపీఎల్లో అనేసి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అయితే ఓకే ఫైన్ ఆడుతున్నారు, కాకపోతే ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది. ఓన్లీ బౌండరీస్ 6 కాకుండా సింగిల్ రొటేట్ చేస్తూ గేమ్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసి ఫేవరెట్స్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ అనమాట. ఎవరు గెలుస్తుందో ముందే అయితే చెప్పలేము మనము, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు ఐపీఎల్ అంటేనే తెలుసు కదా, సెకండ్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నేనైతే ఎస్ఆర్హెచ్కి 60% ఇస్తాను, కేకేఆర్కి వచ్చేసి 40% ఇస్తాను అనమాట. ఓన్లీ ఇది పేపర్ ప్రిడిక్షన్ మాత్రమే. టాస్ పన్నాక పిచ్ రిపోర్ట్ చూసినాక అది వేరే ప్రిడిక్షన్ ఉంటుంది. కాకపోతే మన ఛానల్కి ఇంకా ఎక్కువ ఫాలోవర్లు లేరు కాబట్టి నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మనకు 500+ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మాత్రం మనకు ఇంకా బాగా మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి. టెలిగ్రామ్ అయితే నేను వేస్ట్ అని అనుకుంటాను, చాలామంది ఫేక్ ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు కాబట్టి నేను అందుకే ఇంతవరకు మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేస్తే ఒకవేళ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తాను, అది కూడా ఒక 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత.
చెప్పాను కదా, ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ 60%, కేకేఆర్ వచ్చేసి 40% అనమాట. అండ్ మనకు ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం క్వింటన్ డీకాక్ వర్సెస్ మొహమ్మద్ షమి. ఇప్పుడు దాకా 54 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 150 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ సునీల్ నరేన్ వర్సెస్ మొహమ్మద్ షమి కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా ఒకసారి ఫేస్ చేశాడు, అందులో కూడా డక్అవుట్ అయిపోయాడు అనమాట. అజింక్య రహానే వర్సెస్ ప్యాట్ కమిన్స్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 13 రన్స్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 118 ఉందన్నమాట. అండ్ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ రాహుల్ చహర్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. రాహుల్ చహర్ ప్లేయింగ్ 11లో అయితే ఉంటాడో ఉండడో అయితే మనకి ఇంకా గ్యారంటీ తెలీదు. కాకపోతే తన ప్లేయర్ బ్యాటిల్ని కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు దాకా 42 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 127 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ రింకు సింగ్ వర్సెస్ హర్షల్ పటేల్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 31 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 172 ఉంది. అండ్ రసూల్ వర్సెస్ యాడన్ జంపా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 30 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 100 ఉందన్నమాట. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ వర్సెస్ కేకేఆర్ బౌలర్స్ ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ వర్సెస్ ఆండ్రే రసూల్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది ఇంతకు ముందు సీజన్స్లో. కాకపోతే ఈ సీజన్స్లో బౌలింగ్ చేస్తాడో లేదో మనకి ఇంకా గ్యారంటీ తెలియదు కాబట్టి ఏమైనా ఇంజురీ ఇష్యూస్ ఉన్నాయేమో ఆండ్రే రసూల్కి. ఇప్పుడు దాకా అయితే అభిషేక్ శర్మ రసూల్ బౌలింగ్లో 11 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 122 ఉందన్నమాట స్ట్రైక్ రేటు. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ అభినవ్ వైభవ్ అరోరా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 9 రన్స్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 90 ఉందన్నమాట. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ సునీల్ నారాయణ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. మనకు ఇప్పుడు దాకా 52 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 152 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ క్లాసెన్ వర్సెస్ హర్షిత్ రాణా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది ఇంతవరకు. 29 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 152 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ మనం ఇన్ని మ్యాచెస్లో కూడా వార్ బ్యాటిల్స్ అయితే చూసినాం. అన్ని వార్ బ్యాటిల్స్ కూడా క్లిక్ అవుతున్నాయి. ఈ వీడియోలో కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో వార్ బ్యాటిల్ వచ్చేసి ట్రావిస్ హెడ్ వర్సెస్ హర్షిత్ రాణా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలోనే 60+ రన్స్ స్కోర్ చేయాలని ట్రై చేస్తాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి 60-70+ రన్స్ స్కోర్ చేయాలనేసి ట్రై చేస్తారు. హర్షిత్ రాణా ఎలాంటి బ్రేక్స్ చేస్తాడో చూద్దాం. అండ్ ఇంకొక వార్ బ్యాటిల్ అయితే కాదు ఇది. కాకపోతే హర్షిత్ రాణా అప్పుడు దాకా ఉంటే ట్రావిస్ హెడ్ అప్పుడు దాకా ఉంటే 5th ఓవర్ కానీ 6th ఓవర్ కానీ వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ 4th ఓవర్ 6th ఓవర్ కూడా 2 ఓవర్లో ట్రై చేయొచ్చు. 3rd ఓవర్ లోపల హర్షిత్ రాణా అంత లోపల 2 ఓవర్స్ వేసేస్తాడు కాబట్టి అంత లోపల ఏమైనా ట్రావిస్ హెడ్ని తీసేస్తే ఈ వార్ బ్యాటిల్ అయితే చూడలేము. కాకపోతే ఇంకా అప్పుడు దాకా ఆడుతూనే ఉంటే మాత్రం అజింక్య రహానే ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తిని అయితే తీసుకొస్తాడు బౌలింగ్లోకి. 4th ఓవర్ 6th ఓవర్ ఆ 2 ఓవర్లు ట్రావిస్ హెడ్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. అండ్ డీకాక్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. వీళ్ళిద్దరు కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉంటుంది. అండ్ మిడిల్ ఓవర్స్లో క్లాసెన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చెప్పాను కదా ఏ టీం గెలుస్తుంది అనేసి. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తాను, నేను కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మీరు కూడా ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ గైస్.